అన్ని కొత్త ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. తీవ్రమైన జాతీయ భద్రతా ప్రమాదాలను కలిగించే నకిలీ మోసపూరిత IMEI నంబర్ను అరికట్టడానికి సంచార్ సాథీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. భారత్లో దొంగిలించిన లేదా బ్లాక్ లిస్ట్ చేసిన ఫోన్లను సులభంగా తిరిగి విక్రయించడం వలన ఉగ్రవాద సంబంధిత లేదా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు నమ్మకమైన వ్యవస్థను సృష్టించడం అత్యవసరమని కేంద్ర వర్గాలు తెలిపారు. ట్యాంపర్ లేదా క్లోన్ చేసిన IMEI నంబర్లను కలిగిన ఫోన్ల వల్ల నేరస్తులు ట్రాకింగ్ నుంచి తప్పించుకుంటున్నారని పేర్కొన్నాయి. సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేయడం చేస్తామనడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, పౌరులపై కేంద్రం నిఘా పెట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఆరోపించాయి. ప్రభుత్వ నిర్ణయం గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, శివసేన నేత ప్రియాంక చతుర్వేది ధ్వజమెత్తారు. ప్రజలు చేసుకునే ప్రతి ఫోన్ కాల్స్, మెసేజ్లు, లొకేషన్లపై ప్రభుత్వం నిఘా ఉంటుందని హెచ్చరించారు.